అందరికీ శుభోదయం. ఈ సృష్టిలోని సమస్త గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైన వంశకిరణ్ గురువు గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సద్గురు మూవ్మెంట్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. త్రిపుర మాతకు, దత్తాత్రేయుల వారికి, పరశురాముల వారికి దీన్ని మనకు రాసి అందించిన క్రోవి పార్థసారథి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. ఓకే ఫ్రెండ్స్, పోయినసారి మనము దృశ్యము అని చెప్పుకున్నాం. అంటే ఉన్నదంతా కూడా బ్రహ్మనే, మనం చూసేదంతా కూడా భ్రాంతి. ప్రతి ఒక్కటి కూడా ఆ ఉన్నదంతా పరాచితి యొక్క చైతన్యమే, కానీ వేరే ఏమీ లేదు. ఆ పరాచితిలోని భాగాలమే అందరము ఒక్కొక్క దేహం ధరించి దేహాదుల రూపంలో కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబాలు ఎలా కనిపిస్తాయో ఆ పరాచితిలో మనం అందరం కూడా భాషిస్తూ ఉంటాము అని ఈ భ్రమ అనేది అందరికీ కలుగుతుంది అని చెప్తూ వచ్చారన్నట్టు పరశురాములకి దత్తాత్రేయుల వారు. అయితే ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ అంటే మరి అందరికీ ఒకేలాగా కనిపిస్తుంది కదా, మరి ఆ ఒక చిన్న అంటే ముక్తి కలిగినప్పుడు ఎలా ఉంటుంది లోక వ్యవహారం అని అడుగుతాడు అన్నట్టు. అంటే ముక్తులైన జ్ఞానులు కూడా మూడు రకాలుగా ఉంటారు అని చెప్పి, ఆత్మస్వరూపం తెలిసినా కూడా ప్రారబ్ధం వల్ల వచ్చిన విషయ భోగాలతో ప్రతి క్షణము సతమతం అయ్యేవారు అదములు. అంటే ఆత్మ అని తెలుసు మనకి, మనము చైతన్యము ఆత్మస్వరూపం అని మనకు తెలుసు. కానీ ఏమైతుంది మరి మళ్ళీ ప్రారబ్ధ కర్మ అంటే మనం గతంలో చేసిన అవి అనుభవిస్తూ, అంటే మళ్ళీ వాటి గురించి బాధలు అనుభవిస్తూ ఆ విషయభోగాలకు విలువనిస్తూ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి దేహానికి ఎక్కువ భౌతికంగా కనిపించేదానికే వీళ్ళంతా అదములు అని చెప్తున్నారు. ప్రారబ్ధం వల్ల భోగాలు అనుభవిస్తూ కూడా నిరంతరం సమాధి స్థితిలోనే ఉంటూ ఆత్మానందాన్ని అనుభవించేవారు మధ్యములు. అంటే పాపకర్మలకు పాపము, పుణ్యకర్మలకు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ అనుభవిస్తూ కూడా నిరంతరం సమాధి స్థితిలో ఉండేవాళ్ళు మధ్యములు. వీరేంటి అంటే పైకి సామాన్యుల వల్ల కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల అది కష్టం రాని సుఖం రానియండి సమానంగా తీసుకుంటారు. సమాధి స్థితిలోనే నిరంతరం గడుపుతూ ఉంటారు. కర్మ ఫలాన్ని అనుభవిస్తూ సమాధిలోనే మనస్సు ఉంచి సుఖ దుఃఖాలకు అతీతులుగా ఉంటూ లోకంలోని అందరినీ సమానంగా చూసేవారు ఉత్తములు. కర్మఫలం అనేది ఎవరైనా అనుభవించాల్సిందే. ఎంత గొప్ప జ్ఞాని అయినా, యోగి అయినా, ఎంత తపస్సు చేసినా కంపల్సరిగా అనుభవించాల్సిందే. కానీ దాన్ని మనసులోకి తీసుకురారు వాళ్ళు. ఎప్పుడు కూడా మనసును సమాధి స్థితిలోనే ఉంచుతారు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఉత్తములు అంటున్నారు. ఈ విధంగా వారి బుద్ధి ప్రారబ్ధ కర్మలలో తేడా ఏంటి అంటే వాళ్ళు అందుకున్న జ్ఞానం బట్టి, వాళ్ళు వ్యవహరించే తీరుని బట్టి ఉంటుంది అని చెప్తాడన్నట్టు. ఈరోజు జ్ఞాన భేదాలు మోక్ష సాధనాలు అని టాపిక్. అయితే మరి ఇక్కడ మనకేంటి, దత్తాత్రేయుల వారు ఎంత చెప్పినా కూడా పరశురాముడికి ఇంకా అనుమానం పూర్తిగా తీరలేదన్నట్టు. తీరక మళ్ళీ అడుగుతున్నాడు అన్నట్టు. ఆచార్యదేవ, బుద్ధి భేదాన్ని అనుసరించి మరి జ్ఞానంలో తేడా ఉంటుంది అంటున్నారు కదా. జ్ఞానం అంటే ఆత్మ ప్రకాశమే కదా, ఇక మోక్షమే అందరూ పొందాల్సింది మోక్షమే. కానీ మరి బుద్ధి భేదాన్ని అనుసరించి జ్ఞానంలో తేడా ఎలా ఉంటుంది? జ్ఞాన సాధనాలలో కూడా తేడాలు ఉన్నాయా? ఉంటే వాటిని నాకు వివరించండి అని మళ్ళీ అడుగుతున్నాడు. దత్తాత్రేయుని పరశురాములు అడుగుతున్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు చెప్తున్నాడు, జ్ఞాన సాధనాలలో ఉండే తేడాను బట్టి ఫలప్రాప్తిలో తేడా ఉంటుంది. మరి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నప్పుడు కూడా మరి దాన్ని విన్నదాన్ని మనం ఆచరిస్తున్నామా, మనం ఎంతవరకు సాధన చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ తేడా అనేది జరుగుతుంది. మనం పొందే ఫలప్రాప్తిలో తేడా ఉంటుంది. సాధన పరిపూర్ణమైతే ఫలితం తేలికగా వస్తుంది.
ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణుడిగా మారుతావో, సాధన చేస్తూ రోజు నిరంతరం కూడా సమాధి స్థితిలో ఉంటూ, అంటే అన్ని కర్మలు చేస్తూ ఉంటావు కానీ సమాధి స్థితిలో ఉండాలి. అంటే మరి మన మనసుని అటు ఇటు పరిగెత్తనీయకుండా ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి, నేను ఆత్మ, నా చైతన్య స్వరూపాన్ని అనే భావనతో, మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు కదా, అంటే చేసేది నువ్వే కానీ నేను చేస్తున్నాను అనేది లేకుండా చెయ్యాలి అనేది. అదే విధంగా ఫలితం ఆశించకుండా కర్తృత్వ భావన లేకుండా చేయడం. అంటే ఇలా దాన్ని బట్టి తేడా ఉంటుంది. అసలు జ్ఞానం అయితే సత్యసిద్ధమే కానీ దానికి సాధనాపేక్ష ఏమాత్రం లేదు. జ్ఞానం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. అది విజ్ఞాన చైతన్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది, స్వప్రకాశము. నిత్య ప్రకాశమైన దానికి సాధనతో పనేమిటి? స్ఫటికతో చేసిన పెట్టెలో పద్మరాగమని ప్రకాశించినట్టుగా స్వచ్ఛమైన చిత్తంలో చైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ స్ఫటికం మీద మట్టి పడితే లోపల మణి కనబడదు. అలా వాసనలు మనసును కమ్మితే చైతన్యం ప్రకాశించదు. అంటే మరి చైతన్యం ఎప్పుడు ఉంటుంది కదా, ఆ పరాచితి అన్నిట్లో ఉంది, అంతటా ఉంది, ఆ నిత్య ప్రకాశంగా వెలుగుతూనే ఉంటుంది. కానీ మళ్ళీ సాధన ఎందుకు? సాధనతో పనేమిటి అంటే, మరి మనం ఒక పద్మరాగం అని స్ఫటికంలో పెడితే ప్రకాశిస్తుంది కానీ అదే మరి మట్టిలో పెడితే కప్పేస్తే ఉంటుందా? ప్రకాశించదు కదా. అదే విధంగా మన చైతన్యం కూడా ఎప్పుడు కూడా చిత్తంలో ప్రకాశిస్తూనే ఉంటుంది, స్వచ్ఛమైన చిత్తంలో. అంటే చిత్త వృత్తి నిరోధ, అంటే చిత్తము పరుగులు ఎత్తనీయకుండా ఒకే చోట నిలిపినప్పుడు, చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడు మాత్రమే మనకు చైతన్యం అనేది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు ప్రకాశిస్తుంది కానీ మనం గుర్తించము. మన రకరకాల ఆలోచనల ద్వారా దాన్ని గుర్తించము. ఎప్పుడైతే నీ స్వచ్ఛంగా మారుతుందో నీ చిత్తం, అప్పుడు నీకు ఆ ప్రకాశం అనేది కనిపిస్తుంది. అంటే స్ఫటికం మీద మట్టి పడితే ఎలా కనిపించదో అలానే మనసును వాసనలు కమ్మితే చైతన్యం అనేది ప్రకాశించదు. తుప్పు పట్టిన పెట్టె మూత అతుకుపోయినట్టుగా దేహంతో తాదాత్మ్యం చెందడంతో చిత్తం మూసుకుపోతుంది. అంటే మరి ఏదైనా తుప్పు పడితే ఏం జరుగుతుంది? మనకు తీయాలంటే, మూత తీయాలంటే రాదు, తాళం తీయాలన్నా రాదు. అంటే అది అతుక్కుపోతుంది కదా. అదే విధంగా ఎంతసేపు మనం దేహంతో, అంటే నేను దేహం, ఈ దేహానికి సంబంధించిన దాన్ని మనం ఎక్కువగా విలువిస్తూ దేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు చిత్తం మూసుకుపోతుంది. అప్పుడు మనోనిరోధం అనే నీటి దారతో అజ్ఞానం అనే బురదను కడిగివేయాలి. మరి ఏం చేయాలి? మరి మనసు నిరోధించాలి. నిరోధించాలంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి. జ్ఞానం అనే నీటి ద్వారాతో అజ్ఞానాన్ని కడిగివేయవచ్చు. శ్రవణము మననము అనే పదునైన సానరాయితో దేహ తాదాత్మ్య భావం అనే తుప్పును వదిలించాలి. వినాలి, జ్ఞానం వినాలి, దాన్ని విన్నదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. శ్రవణం మననం అనే దాని ద్వారా మనము మన మనసుకు పట్టిన తుప్పును వదిలించవచ్చు. తర్వాత యుక్తి అనే తాళం చెవితో చిత్తం అనే పెట్టెను తెరవాలి. అప్పుడు పద్మరాగమణిలాగా చైతన్యం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. మరి మనం బుద్ధిని ఉపయోగించాలి, విచక్షణ జ్ఞానం. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మన ఎరుకలో ఉండాలి. విచక్షణ జ్ఞానంతో మనము బుద్ధితో పనిచేసినట్టయితే ఇంకా మన చిత్తము ఇప్పుడు ప్రకాశిస్తుంది. సాధన అనేది వాసనలు అరికట్టడానికి, అంతేకాని జ్ఞానానికి సాధన అవసరం లేదు. వాసనల ప్రభావం ఎక్కువగా ఉంటే సాధన ఎక్కువగా కావాలి. అంటే చూడండి, విషయ వాసన మరి మనకు ఈ భౌతిక ప్రపంచం మీద, అంటే అరిషడ్ వర్గాలు, మరి కామము, మోహము, లోభము, ఇవన్నీ విషయ వాసనలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కంపల్సరిగా సాధన అనేది అవసరము. ఈ వాసనల్ని మనం వదిలించుకున్నాం అనుకోండి, అప్పుడు సాధన ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ విషయ వాసనల్ని తొలగించడానికే సాధన అనేది అవసరము అని చెప్తున్నారు గురువర్య. వాసనలు అన్నారు కదా, మరి వాటిని వివరించండి అని అడుగుతాడు. వాసనలు 3 రకాలు, త్రివిధ వాసనలు. ఇవి ఏంటి అంటే లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన. ఇవే కాకుండా అపరాధము, కర్మ, కామము అని 3 రకాలు ఉన్నాయని చెప్తున్నారు. అపరాధం ఏంటి అంటే గురువు యొక్క మాటలలో విశ్వాసము లేకపోవడం అనేది అపరాధం. ఇది ఆత్మ వినాశనము. ఎప్పుడైతే మనము గురువు ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కానీ అది తప్పు అని మనం అనుకుంటాం అనుకోండి, అందులో మనం విశ్వాసం ఉంచలేదు అనుకున్నా చాలా పెద్ద తప్పు
ఆత్మ వినాశనానికి దారితీస్తుంది. విపరీత గ్రహణం అనేది కూడా అపరాధ భావనే. విపరీత గ్రహణం 3 రకాలు. నిర్విశేషమైన బ్రహ్మము లేదు, అది ఉండడం అసంభవం. అంటే ఏమంటారు అందరు కొందరు ఏంటి అంటే నమ్మరు కదా, ఏది నమ్మకుండా ఆ అంటే ఏమీ లేని బ్రహ్మం లేనే లేదు, అసలు నిర్విశేషమైన బ్రహ్మం లేనే లేదు, అసంభవం అది అని వాదిస్తారు అన్నట్టు. ఇంకా కొందరు ఏమంటారంటే నిర్విశేష బ్రహ్మ ఉన్నది, కానీ దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. మళ్ళీ కొందరు ఏమంటారు ఉన్నది, నిర్విశేష బ్రహ్మ ఉంది, కానీ దాన్ని తెలుసుకోలేము, దాన్ని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు అని కొందరు. ఇంకా కొందరు ఏమంటారంటే శ్రవణ మననాల ద్వారా కొందరికి తత్వదర్శనం కలుగుతుంది, కానీ అది యథార్థమైన పరతత్వం కాదు. అంటే ఇప్పుడు వింటున్నాం, శ్రవణం ద్వారా మననం ద్వారా తత్వదర్శనం ఆత్మ దర్శనం చేసుకుంటాము, ఆత్మజ్ఞానం తెలుస్తుంది మనకు, కానీ అది యథార్థం కాదు, అది యథార్థమైన పరతత్వం కాదు అని ఇంకా కొందరు వాదిస్తారు. ఇవి 3 కూడా విపరీత గ్రహణానికి చెందినవే. కర్మ వాసన. పూర్వం చేసిన కర్మల వల్ల మనస్సులో మాలిన్యం ఏర్పడుతుంది. అందువల్ల గురువు ఎంత బోధించినా ఆ బుద్ధికి ఎక్కదు. దీన్ని జయించడం కష్టం. ఇవి అనంతముగా ఉంటాయి కాబట్టి వీటిలో కొన్ని నశించినా ఇంకా కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. ఆకాశంలోని నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు, కానీ ఈ కర్మ వాసనలను అధిగమించడం మాత్రం కష్టం. అంటే మరి కర్మ వాసన అంటే చూడండి, మనం గత జన్మల నుంచి పోగు చేసుకొని తెచ్చుకుంటున్నాము. అంటే అప్పుడు గుణాలు, మనం చేసిన దుష్కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తాం, కానీ మారాము, మారుతున్నాం, మార్పు చెందించుకుంటామని మనం భావిస్తున్నాము. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ కొన్నిసార్లు ఆ పూర్వ జన్మ నుంచి వచ్చిన కర్మ వాసనలు తొలగిపోకుండా మళ్ళీ మళ్ళీ మన ముందుకు వస్తూ ఉంటాయి. అందుకే దాన్ని జయించడం కష్టం. దాన్ని జయించాలంటే మరి మనం సాధన అనేది చెయ్యాలి. కామవాసన. ఇది చాలా పెద్దది. ఆకాశం కన్నా విశాలంగా ఉంటుంది. పర్వతం కన్నా నిశ్చలంగా ఎత్తుగా ఉంటుంది. ఇదే ఆశ. ఈ ఆశా పిశాచి వల్లనే లోకంలో అంతా పిచ్చివారవుతున్నారు. కేవలం వైరాగ్యంతో మాత్రమే దీన్ని జయించగలము. అంటే మరి కామవాసన అంటే ఆకాశం కన్నా కూడా విశాలంగా ఉంటుంది. చాలా అంటే పర్వతం కన్నా కూడా ఎత్తుగా ఉంటుంది అని చెప్తున్నారు ఈ కామవాసన. అంటే ఈ కామవాసన వల్లనే లోకంలో అందరూ కూడా అంటే నాకు ఇది ఎంత ధనం ఉన్నా ఇంకా ధనం కావాలని ధనం కోసం ప్రయత్నించడము, లేదా పేరు ప్రతిష్టలు కావాలని. అంటే చూడండి మరి మంత్రులు ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు కూడా ఆ పదవిని పోగొట్టుకోవాలంటే వాళ్ళకి కష్టం. ఆ మళ్ళీ 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 ఆ పదవిని సాధించడం కోసం ఎన్ని దుర్మార్గాలైనా ఎన్ని తప్పులైనా ఒప్పులైనా చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఆశ పిశాచి వల్లనే అందరూ ఆ, పిచ్చి వాళ్ళు అవుతున్నారు. మరి దీన్ని జయించాలంటే, కామవాసాన్ని జయించాలంటే వైరాగ్యం వల్లనే సాధ్యమవుతుంది అని చెప్తారు. పరశురామ, ఈ వాసనాత్రయం మనసుకు ఆక్రమించినందువల్ల ఆత్మతత్వం కలగదయ్యా. అంటే మరి ఈ 3 వాసనలు మన లోపల మన మనసులో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకు ఆత్మతత్వం అనేది కలగదు. వీటిలో మొదటి వాసన అపరాధాన్ని, మనం ఏమి తప్పు చేస్తున్నాము గుర్తించి మనల్ని మనం సరి చేసుకోవాలి. కర్మ వాసన అంటే మరి కర్మ వాసన ఎలా పోవాలంటే ఈశ్వరానుగ్రహంతో పోతుంది. కామవాసన వైరాగ్యం వల్ల నశిస్తుంది. అన్ని సాధనలలోకి మొట్టమొదటిది ముముక్షత్వం, మోక్షం పొందాలనే కోరిక. ఇది గనక లేకపోతే ఇంకా ఏ సాధనాలు ఉపయోగం లేదు. మరి ముముక్షత్వం అంటే మనము మోక్షం కొరకు ప్రయత్నించడము, ఇంకా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇంకా జ్ఞానాన్ని ఆచరిస్తూ మరి మోక్షాన్ని పొందాలంటే మరి ఇవన్నీ వదిలించుకోవాలి కదా. మన గత జన్మ కర్మలు అవన్నీ వదిలించుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆగామి కర్మలు సృష్టించుకోకుండా ఉండాలి. మన మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకుంటూ మళ్ళీ ఆగామి కర్మలు పోగు చేసుకోకుండా ఉన్నప్పుడే కదా మళ్ళీ మనకి మోక్షం అనేది దొరుకుతుంది. ఈ కోరిక ఎంత తీవ్రమైతే అంత త్వరగా ఫలితం ఉంటుంది. అంటే మోక్షం పొందాలనే కోరిక ఆ ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా అప్పుడే ఫలితం అనేది ఉంటుంది, కానీ కేవలం శ్రవణ మననాదుల వల్ల మోక్షం రాదు. ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నప్పుడు జగత్తు అంతా మిథ్య, బ్రహ్మ ఒక్కటే సత్యము అనిపిస్తుంది, మోక్షకాంక్ష కలుగుతుంది. అది కేవలం తాత్కాలికము, దానివల్ల ఫలితం ఉండదు. ఈ కోరిక ఎంత తీవ్రమైతే అంత త్వరగా ఫలితం ఉంటుంది. మోక్షం కన్నా ఇతరమైన వాటి యందు ఆసక్తి లేని ఇచ్చనే తత్సరత్ అంటారు. అదే మోక్ష ఫలాన్ని సాధిస్తుంది.
అంటే మోక్షం పొందాలనే కోరిక ఉండాలి కానీ ఇతరమైన విషయాల పట్ల కోరికలు లేకుండా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ మాటలు విన్న పరశురాముడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అతనికి మళ్ళీ సందేహం వచ్చింది అన్నట్టు. అంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? గురుదేవ, సత్సంగము, ఈశ్వరానుగ్రహము, వైరాగ్యము, ఈ మూడు మోక్షానికి కారణము అన్నారు. మరి వీటిలో ముఖ్యమైనది ఏది? దాన్ని ఎలా పొందగలము అని మళ్ళీ అడుగుతున్నాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు చెప్తున్నారు, నాయన, శ్రేయస్సుకు ముఖ్యమైన మొదటి కారణాన్ని గురించి వివరిస్తాను. ఆ పరాచితి పరమేశ్వరియే. అంటే ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అన్నిటికీ మించి పరాచితి పరమేశ్వరి ఉందని చెప్పుకుంటున్నామో, అంటే తన స్వాతంత్ర్యేచ్ఛ వల్లనే ఈ జగత్తును సృష్టించింది. అంటే తన యొక్క కోరిక వల్ల. అంటే ఈ ఇలా ఉండాలి, ఈ భూమి, ఆకాశము, పంచభూతాలు, ప్రకృతి, మరి అందరూ, జంతులోకము, సామ్రాజ్యం, ఇవన్నీ దేని వల్ల సృష్టించబడ్డాయి? పరాచితి స్వాతంత్ర్యేచ్ఛ వల్ల ఈ జగత్తునంతా సృష్టించింది. ఆమెనే హిరణ్య గర్భుడు అనే పేరుతో ఈ శరీరాన్ని ధరించింది. అంటే ఆ భూమి అనే శరీరాన్ని ధరించింది, భూమి సృష్టించబడింది అన్నట్టు. జీవుల యొక్క కర్మలను, వారి కోరికలను అనుసరించి వారికి చిత్ర విచిత్రమైన ఫలితాలు ఇవ్వగల కర్మలను సృష్టించింది. మరి అన్ని రకాల జీవుల్ని సృష్టించింది. మరి మనుషులుగా జన్మ తీసుకున్నప్పుడు మరి అన్ని జీవులుగా ఉన్నప్పుడు కూడా కర్మలు చేస్తూనే ఉంటాయి. కానీ అవి ఆ కర్మ ఫలాలు రావు. మరి మానవునిగా మనం జీవితం తీసుకున్న తర్వాత ఆ ఫస్ట్ జన్మ నుంచి ఏవైతే మనం చేస్తున్నామో పాప ఫలాలు, పుణ్య ఫలాలు అనేటివి మనకు యాడ్ అవుతూ వస్తున్నాయి. మళ్ళీ వాటికి తగినంగా చిత్ర విచిత్రమైన ఫలితాలు కూడా మళ్ళీ సృష్టించాలి. అంటే మన కర్మఫలం కంపల్సరిగా పొందాల్సిందే ఏదైనా. ప్రతి మనిషి మంచి చెడు కర్మలు చేస్తూనే ఉంటాడు. వీటి ఫలితంగా ఉత్తర జన్మలు ఎత్తుతుంటారు. ఒక్కొక్కసారి కామ్య కర్మలే చేస్తాడు. వాటిలో ఏ లోపం జరిగినవి ఫలితాన్ని ఇవ్వవు. పైగా ఒక్కొక్కసారి దుష్ఫలితాలు కూడా ఇస్తాయి. అందుకని సత్పురుషులను ఆశ్రయించి కర్మలు ఏ రకంగా చేయాలో తెలుసుకుని ఆ రకంగానే వాటిని పూర్తి చేయాలి. అంటే చూడండి, మరి మనం మంచి పనులు చేస్తున్నాం అనుకుంటాం. కొందరు ఏమంటారు మరి, దానం చేసిన, డబ్బు దానం చేసిన, అంటే ఎవరికైనా ఆ సేవ చేసేటప్పుడు నేను చేస్తున్నాననే భావన ఉన్నదనుకో, నేను చేస్తున్నాను, నాకు వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు ఈ పనులు చేయాల్సి వస్తుంది, అంటే ఇలాంటివి మనం అనుకున్నాం కదా. బట్ ఆ సేవలు చేసినా, కష్టం చేసినప్పుడు ఫలితం అనేది లేదు. మనం అంతకుముందు అలానే ఉన్నాం కదా. మరి ఇప్పుడు అంటే మరి మనకు ఎలా తెలిసింది? ఇప్పుడు మనకు కూడా గురువుల ద్వారా ఫలితం అనేది ఆశించొద్దు, కర్తృత్వ భావన లేదు. ఈ సత్సంగాల వల్లనే సాధ్యమైంది. కర్తృత్వ భావన లేకుండా పని చేయాలి అని. అందుకే జ్ఞానం ద్వారానే ఇది సాధ్యము. అంటే ఎప్పుడైతే సత్సంగం వల్లనే శ్రేయస్సు కలుగుతుంది. ఒక్కొక్కసారి గతంలో మనం చేసిన, అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, గతంలో మనం చేసిన ఉత్కృష్టమైన తపస్సు లాంటివి, అంటే పూర్వ జన్మల్లో కానీ గతంలో కానీ ఇప్పుడు సాధన చేసి తపస్సు చేస్తూ, అంటే ధ్యానం చేసుకొని తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాటి వల్ల కూడా ఆ శ్రేయస్సు అనేది కలుగుతుంది. అయితే వాళ్ళకేంటి, ఇంకా కొంచెం కొంచెం సాధన చేసుకుంటూనే సంపూర్ణ సిద్ధిస్తుంది. పూర్వపుణ్యం వల్ల వాసనలు లేని వారికి మనసు నిర్మలంగా ఉండి జనకుని లాగా అతి స్వల్ప కాలంలోనే మహత్తర జ్ఞానం కలుగుతుంది. అంటే ఇలా పూర్వం మనం చేసిన పుణ్యం వల్ల ఇది కూడా ఆ వాసనలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ జన్మలో కూడా ఇంకంటే గతం నుంచి మనం సాధించిన ఆ జ్ఞానం వల్ల, తపస్సు వల్ల ఇప్పుడు వాసనలు తగ్గిపోయాయి అనుకున్నప్పుడు తొందరగా మనకు జ్ఞానం అనేది కలుగుతుంది. అధిక వాసనలు ఉన్నవాడికి జ్ఞానం కలిగినా దాని వల్ల ఫలితం ఉండదు. అందుకే బంధరాహిత్యంలో ఉండాలి. అన్నిటి పట్ల బంధరాహిత్యంలో ఉండదు. దేని పట్ల కూడా మమకారం అనేది పెంచుకోవద్దు అని చెప్తూ ఉంటారు కదా. అధిక వాసనలు ఎప్పుడైతే ఉంటాయో జ్ఞానము తెలిసినా కూడా ఫలితం ఉండదు. జ్ఞానులలో కూడా స్థితి భేదాలు ఉన్నాయి. త్రిమూర్తుల మనస్సులలో కర్మ వాసనలు లేవు. అందుకే వారు స్వభావ జ్ఞానులు. అంటే జ్ఞానులు కూడా పలు రకాలు ఉంటారు. అంటే మరి త్రిమూర్తుల మనసుల్లో కర్మవాసనలు లేవు. అందుకే వాళ్ళు స్వభావ జ్ఞానులు. ఇంకా వారి స్వభావ గుణ మహత్యాలలో తేడా ఉంది. కానీ మళ్ళీ ముగ్గురు త్రిమూర్తులు కూడా మళ్ళీ వాళ్ళ స్వభావ గుణ మహత్యం, అంటే ఒక్కొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముగ్గురులతో కూడా మళ్ళీ వాళ్ళ మహత్యాలలో తేడా ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ దత్తాత్రేయుల వారు ఏం చెప్తున్నారంటే, నేను, దుర్వాసుడు, చంద్రుడు, మేము ముగ్గురం కూడా ఒక తల్లి బిడ్డలమే, ఒక తల్లికి జన్మించిన వాళ్ళమే. కానీ మాలో తేడా కనిపిస్తుంది.
దుర్వాసుడేంటి కోపిష్టి, చంద్రుడేంటి కాముకుడు. అంటే ఆ దక్షిణ కుమార్తెలందరినీ కూడా తనే వివాహం చేసుకుంటాడు. అంటే కామం కోరిక ఎక్కువ ఉన్నది దాని బట్టి. ఇంకా నేను అంటే దత్తాత్రేయుడు తన గురించి ఏమంటున్నాడంటే సర్వసంగ పరిత్యాగిని, నేను విరాగిని, అంటే దేని మీద ఆసక్తి లేకుండా సర్వసంగ పరిత్యాగిగా జీవిస్తున్నాను. మేము ముగ్గురము మూడు రకాలుగా ఉన్నామని చెప్తున్నాడు. అదే విధంగా వశిష్ఠుడు వచ్చేసి కర్మిష్టి, సనక సనందాదులు సన్యాసులు, నారదుడు భక్తుడు, బృహస్పతి దేవగురువు, వ్యాసుడు శాస్త్ర రచయిత, జనకుడు రాజు, భరతుడు త్యాగి. వీళ్ళందరూ కూడా జ్ఞానులే. ఒక్కొక్కరు ఇప్పుడు అంటే దేనికి ఎక్కువగా వాళ్ళు ఆ దేని గురించి ఎక్కువగా పనిచేశారు అంటే వాళ్ళ స్వభావాలలో తేడా ఎలా ఉందని చెప్తున్నాడు. అయితే వాసనాత్రయం గురించి గతంలో వివరించాను కదా, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు. అపరాధము, కర్మ, కామము, వీటిలో కర్మ వాసన బలీయమైంది. దీనివల్ల మనసు అత్యంత మూఢమవుతుంది. అంటే మన కర్మలు మనం గతంలో చేసినవన్నీ ఎప్పుడైతే మనము తొలగించుకోలేకపోతామో అప్పుడు ఇంకా ఆ కర్మవాసన అనేది ఇంకా గట్టిగా ఎక్కువైపోయి మనల్ని మన జీవితంలోకి వచ్చి బాధ పెడుతుంది. కానీ మరి మనకు వంశసరిచిన జ్ఞానం వల్ల అంటే మనము ఏం చేసాము ఏంటి అనేది తెలుసుకొని ఆ తొలగించుకునే అంటే మనం పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచిత్తం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి మంచి మార్గాన్ని చూపించాడు మనకి వంశీసారికి వేల వేల కృతజ్ఞతలు. అంటే ఇలా ఎప్పుడైతే కర్మవాసనలు ఉంటాయో ఇది అంటే మిగిలిన రెండు వాసనలు లేకున్నా కూడా ఈ కర్మవాసన ఒక్కటి ఉన్నా కూడా జ్ఞానం అనేది కలగదు. ఈ కర్మవాసన కొద్దిగా ఉన్నా చాలు అజ్ఞానం పెరిగిపోతుంది. మిగిలిన రెండు వాసనలు ప్రతిబంధకాలు అవుతాయి. అంటే ఎప్పుడైతే కర్మవాసన ఉంటుందో ఆ జ్ఞానాన్ని తీసుకోనియకుండా అజ్ఞానం వైపే వెళ్తుంది మన మనసు అంతా. అజ్ఞానం వైపు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, మిగిలిన రెండు వాసన అపరాధము ఇంకోటి కామము ఉంటాయి కదా, అవి కూడా వచ్చి చేరుతాయి. అంటే మనకు అడ్డు నిలుస్తాయి అన్నట్టు, మనం ముందుకు వెళ్ళకుండా అడ్డు నిలుస్తాయి. అపరాధ కర్మవాసనలు లేని వారికి కామవాసనలు ప్రతిబంధకాలు కావు. ఈ కర్మ వాసనలు కానీ ఈ అపరాధ భావన ఇవన్నీ లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కామం ఉన్నా కూడా అదంతా ఫలించదు మన లైఫ్ లో. అందుకే కర్మవాసనలు ఏమాత్రం లేని వారిని మేధావులు అంటారు. వారికి విషయాన్ని ఒక్కసారి విన్నంత మాత్రానే అర్థమవుతుంది. అప్పటికప్పుడే మననము ధ్యానము కలుగుతాయి. అప్పుడే వాళ్ళు వింటారు, అప్పుడే మన మైండ్ లో మననం చేసుకుంటారు. మళ్ళీ ఆ స్థితిలోనే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకు వెంటనే ఆత్మదర్శనం అవుతుంది. జనక మహారాజు లాంటి వారు ఈ కోవకు చెందిన వారే. వీరు జీవన్ముక్తులు. వీరి విషయంలో కామక్రోధాలు ప్రతిబంధకాలు కావు. అందుచే వారు వాటిని నిరోధించడానికి ప్రయత్నం కూడా చేయరు. అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఏంటి జ్ఞానం తెలిసిన తర్వాత మరి ఇవన్నీ అడ్డుపడుతున్నాయంటే ఇంత మళ్ళీ వాటి గురించి ఆలోచించకుండా మనము ఈ జ్ఞానం అనే దాన్ని పట్టుకొని ఇప్పుడు మరి సముద్రంలో ఎదుగుతున్నప్పుడు ఒక చిన్న ఏదైనా మనకు ఆధారం దొరికితే ఆ ఒక చిన్న కట్టె గాని లేదంటే ప్లాస్టిక్ పైప్ గాని దాన్ని పట్టుకొని ఎలా మనము ఆ సముద్రాన్ని ఈదగలము, అదే విధంగా ఈ జ్ఞానాన్ని పట్టుకొని వీటన్నిటిని వదిలించుకోవచ్చును. ఎప్పుడైతే ఆత్మదర్శనం పొందుతామో మనకి కామ క్రోధాలు కూడా ప్రతిబంధకాలుగా మారవు. అందుకే వాటిని నిరోధించడానికి కూడా వాళ్ళు వస్తాయి అప్పుడప్పుడు. కామము కోరికలు వస్తాయి, కోపం వస్తుంది అప్పుడు, కానీ వాటిని నిరోధించడానికి ప్రయత్నం చెయ్యరు. అందుకనే జ్ఞానోదయమైన తర్వాత కూడా వారిలో కామాదులు పుడుతూనే ఉంటాయి. అంటే మరి మనం చెప్పుకుంటాం కదా, మరి ఋషులు అందరు ఇలా అంటే శాపాలు ఇవ్వడము, కోపం రావడము వాళ్ళకు. మరి అంత పెద్ద సాధన చేశారు కదా, అంత పెద్ద తపస్సు చేశారు కదా, మరి వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారని మనం అనుకుంటాం కదా. కానీ వాళ్లకు అదేమి ప్రతిబంధకాలుగా మారవు అన్నట్టు. వాటిని అందుకే వచ్చినప్పుడు దాన్ని బయటకు ప్రయత్నిస్తారు కానీ లోపల ఉండదు. ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత కోపం వస్తే ఒకసారి గట్టిగా అరుస్తాం, కానీ మన లోపల భావన అంటే వాళ్ళ మీద అంతకుముందు ఉన్న స్థితికి ఇప్పటి స్థితికి మార్పు జరిగింది కదా ఫ్రెండ్స్. అప్పుడు అంతకుముందు కసి అంటే ఆ కోపం ఇంకా లోపల ముదిరి ముదిరి ఇంకా వాడిని ఇట్లా చేయాలి, వాడిని అట్లా చేయాలి, వాడిని నన్ను ఇట్లా అంటాడా, నేను మాట మాట సమాధానం చెప్పాలి అని మనం దాని గురించి ఆలోచన. ఇప్పుడు ఏమైతుంది, ఏదైనా ఒకసారి మనకు చిరాకు వచ్చిన కోపం వచ్చిన గట్టిగా అరిచేస్తున్నాం కానీ ఆ లోపల బాగుంది. తర్వాత ఏంటి మళ్ళీ మనల్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాం.
ఎందుకు అయరారి నేను ఎందుకు కోప్పడ్డాను అని, ఎందుకు అలా కోపం వచ్చింది, తప్పు కదా అని మళ్ళీ మనం సారీ చెప్పుకుంటున్నాం. అంటే ఇది వాళ్ళ ప్రతిబంధకాలు కావు, మాలిన్యం అంటారు. కర్మవాసనలతో బాగా మలినమైపోయిన వారికి సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేసిన జ్ఞానం కలగదు. మరి అందుకే మనం చెప్తే వింటలేరు వింటలేరు అంటే కర్మవాసనలతో మలినమైపోయారు. మరి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చినా కూడా వాళ్ళకి ఆ జ్ఞానం కలగదు. ఇంకా మనం చెప్తే జ్ఞానం ఎలా కలుగుతుంది? అపరాధము కర్మ తక్కువగా ఉండి కామవాసన ఎక్కువగా ఉన్నవారు చాలా కాలం శ్రవణ మననాలు ధ్యానం చేస్తే అతి కష్టం మీద జ్ఞానం కలుగుతుంది. వారు ఎక్కువగా సమాధిలోనే ఉంటారు. సమాధి అభ్యాసం వల్ల వాసనలు నశిస్తాయి. వీరి మనస్సు నశిస్తుంది. వీరిని నష్ట మానసులు అంటారు. వీరు మధ్యములు. యోగ సాధన చేసేవారిలో కొందరు సోమరితనంతో తీవ్ర సాధన చెయ్యరు. అప్పుడు మనసు నశించదు. వారిని నమనస్కులు అంటారు. వీరే మంద జ్ఞానులు, కేవల జ్ఞానులు. వీరు ప్రారబ్ధానికి లొంగిపోతారు. సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందుతారు. నష్ట మానసులు ప్రారబ్ధాన్ని జయిస్తారు. వీరికి మనసు ఉండదు కాబట్టి వీరి వాసనలు గాడే అడుగున విత్తనాలలాగా తప్పలు అయిపోతాయి, అంతేకాని మొలకెత్తవు. అంటే ఏంటి ఇక్కడ? ఎక్కువగా క్రమవాసన ఎక్కువ అంటే ఉంటే వాళ్ళకి ఏంటి, ఆ శ్రవణం మననం చేసినా కూడా వాళ్ళకి మార్పు అనేది జరగదు. అందుకే వాళ్ళను తక్కువ స్థితి నష్టమానసులు అంటారు అన్నట్టు. సమాధి అభ్యాసం వల్లనే నా వాసనలు నశిస్తాయి. వారి మనసప్పు కానీ ఎప్పుడు ధ్యానం చేస్తూ ఆచరిస్తూ ఉండాలంటే సమాధి స్థితి కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఇంకా కొందరు ఏంటి అంటే ఆ వాళ్ళు మధ్యములు. మరి కొందరు ఏంటి అంటే తెలిసినా కూడా సోమరితనంతో సాధన చేయకుండా ఆ ఉన్నారు. తెలుసు అంటే ఎందుకు మనం ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తే మనం ఎలా ఉంటాం అన్ని తెలుసు, కానీ వాటిని ఆచరించడానికి వీళ్ళు సోమరితనంగా ఉండిపోతారు. అప్పుడు ఏంటి, వీళ్ళ మనస్సు అనేది ఎప్పుడు మళ్ళీ పనిచేస్తూనే ఉంటుంది. మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంధ కర్మలకు లొంగిపోయి అవన్నీ తెచ్చుకొని మన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళని నష్టమానసులు అంటారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ శరీరం విడిచిపెడతారో అప్పుడు మోక్షం పొందుతారు అన్నట్టు. జీవన్ముక్తులు ఉత్తమ జ్ఞానులు. వీరి దృష్టి ఆత్మానందం మీదనే ఉంటుంది. ఒక్కొక్కసారి బాహ్య ప్రపంచం వైపు కూడా వీరు రావచ్చు. వీరు మేధావులు. ఏకకాలంలో అనేక పనులు చేయగలరు. అందుకే వీరిని బహుమానసులు అంటారు. వీరికి కూడా ప్రారంధం ఉండవచ్చు, కానీ అది మొలకెత్తగానే జ్ఞానాగ్నితో దాన్ని దగ్ధం చేస్తారు. కాబట్టి ప్రారంధ కర్మ ఫలితాలు వారికి ఉండవు. అంటే మరి ఉత్తమ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆత్మ వైపే దృష్టి ఉంటుంది. ఆత్మానందం కోసమే పనులు చేస్తారు. ఏది చేసినా కూడా ఆత్మ కోసం, అంటే తను ఎందుకు వచ్చాను ఈ భూమి, తను చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఇవి గుర్తుంచుకొని ఆత్మానందం కోసమే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి, ప్రారంభ కర్మలు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉండదు అన్నట్టు. జ్ఞానంతోని వాళ్ళు దాన్ని దగ్ధం చేస్తారు. ఉత్తమ జ్ఞానులు తమకు సహజంగా లేకపోయినా తాము కల్పించుకొని తెచ్చుకున్న భావాలతో లోక వ్యవహారం చేస్తారు. మరేంటి, మనసులో వాళ్ళ పూర్వవాసనలు వస్తాయి, కానీ లోక వ్యవహారం ఎలా చేస్తారంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని గుర్తించుకొని చేస్తూ ఉంటారు కదా, దాన్ని మర్చిపోయి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మనసు అనేది మళ్ళీ వికారం పొందదు. ఉత్తమ జ్ఞానికి తన విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ కలిగే సుఖ దుఃఖాలు కల్పితాలే. అవి వారి మనస్సును అంటవు. అంటే మన లైఫ్ లోకి వచ్చిన మనం అనుభవిస్తున్న బాధ, సుఖము ఏదైతే ఎలా తీసుకుంటున్నామో ఇతరుల జీవితాల్లో వచ్చినవి కూడా పట్టించుకోకుండా, అంటే మనలానే వాళ్ళు కూడా జన్మ తీసుకొని వచ్చారు, వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిణితి కోసమే పనిచేస్తున్నారని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనము ఇతరుల వేరే వాళ్ళ గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేధావులైన జ్ఞానులు తమ మనసులో ఉన్న పూర్వవాసనలను నాశనం చేయడానికి ప్రయత్నించరు. అందువల్ల అవి వారిలో పనిచేస్తాయి. ఆ కారణంగా వారు కోపిష్ఠులుగానో కాముకులుగానో అవుతారు. ఆ కర్మవాసనలు వారికి ప్రతిబంధకాలు కావు. అందుచేతనే ఉత్తమ జ్ఞానులలో రకరకాల ఆచార వ్యవహారాలు కనబడుతూ ఉంటాయి. అంటే మరి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మరి ఋషులు తపస్సు, మరి ఎంతో తపస్సు చేసి సాధించిన వాళ్ళు కూడా మరి
కోపానికి ఎందుకు ఇట్లా గురవుతుంటారు అంటే వాళ్ళకు కూడా కర్మఫలాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ కర్మవాసనలు ఉంటాయి. కానీ వాళ్ళు జ్ఞానం వైపే దృష్టి పెడుతూ ఉంటారు. ఆత్మ జ్ఞానం వైపు ఆత్మ ఎదగడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అడ్డంకిగా రావు. కాసేపు ఆ వాసనలు వచ్చినప్పుడు ఆ కోపిష్టిగా మారడము, ఏదైనా కోరికలు రావడం అది జరుగుతుంది అంతే తప్ప వాళ్ళకి అవేమి ఎఫెక్ట్ ఇవ్వవు. నమనస్కులైన వారిని మందజ్ఞానులు అంటారు. వీరు అల్పజ్ఞానులు. వీరికి కూడా సమాధి స్థితిలో ఆత్మతత్వం గోచరిస్తుంది. స్వరూప విమర్శన లేని వారికి ఆత్మతత్వం గోచరించదు. అంటే ఇప్పుడు మరి అందరికీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. కానీ ఎప్పుడు మరి అది వాళ్ళ మనస్సును నిరోధించినప్పుడే, చిత్తాన్ని నిరోధించినప్పుడే ఆ చైతన్యం అనేది ప్రకాశిస్తుంది. అప్పుడే మనకు కనిపిస్తుంది. ఎప్పుడు మనము రకరకాల ఆలోచనలతోని మన చిత్తాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటాం అనుకోండి, ఎవరికి కూడా అది సాధ్యం కాదు. హఠయోగికి వికల్ప నిరోధం వల్ల కలిగే స్వరూప స్ఫూర్తియే సమాధి. హఠయోగులు 2 రకాలు. పతంజలి చెప్పిన అష్టాంగ యోగంలో సిద్ధి పొందిన వారు దౌతి, వస్తి మొదలైన సత్కర్మలు ప్రాణాయామం బాగా చేసి, షట్చక్ర ఛేదనం చేసి, సుషుమ్న ద్వారా కుండల్ని సహస్రారం చేర్చేవారు. అంటే ఇక్కడ హఠయోగులు అంటే ఇప్పుడు అష్టాంగ మార్గంలో ఉండి సిద్ధి పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. అదే విధంగా మరి దౌతి, వస్తి అని ఇంకా ప్రాణాయామాలు అండ్ మరి ఇప్పుడు సూర్య నమస్కారం ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఆ చక్ర సాధన చేస్తారు, సచ్చక్ర ఛేదనం వీటి ద్వారా కుండల్ని సహస్రారం చేరుస్తారు. వాళ్ళు ఈ రకంగా 2 రకాలు ఉంటారు. మొదటి రకం వాళ్ళేమో ముందు ఆలోచనలను వదిలివేస్తారు. తర్వాత ఆలోచనలను నిరోధిస్తాడు. తర్వాత సంకల్పాన్ని కూడా వదిలేస్తాడు. ఫస్ట్ రకము అష్టాంగ యోగంలో సిద్ధి పొందిన వాళ్ళు ఏంటి అంటే ఇవి వదిలేస్తారు. ఏంటి? ఆలోచనలను వదిలేస్తాడు ఫస్ట్. తర్వాత నిరోధిస్తాడు ఆలోచనలు రాకుండా. మరి సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, నేను ఇది చేయాలి, అది చేయాలి, అవిటి కూడా వదిలేస్తాడు అన్నట్టు. రంగ అది కూడా వదిలేసి ఇవన్నీ పోతాయి. ఇకప్పుడు తనొక్కడే ఒక ఆత్మను దర్శిస్తూ ఉంటాడు. రెండవ పద్ధతిలో ప్రాణాయామం చేస్తాడు. ఇది చాలా శ్రమతో కూడినది. కానీ ప్రాణవాయువు సుషుమ్నలో ప్రవేశించిన తర్వాత హాయిగా ఉంటుంది. ప్రాణాయామం చేసే వల్ల కొంచెం కష్టము, ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే మరి శ్వాసను పీల్చుతూ వదులుతూ మరి దాన్ని గమనిస్తూ ఉంటారు కదా, అప్పుడు కొంచెము మనకు విశ్వమయ ప్రాణశక్తి అనేది కూడా మన లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి, ఇంకా ప్రశాంతంగా మారతాడు. మెల్లమెల్లగా ప్రశాంతంగా మారతాడు అన్నట్టు. ఇలా 2 రకాల పద్ధతులను సిద్ధి కలుగుతుంది. కానీ ఆ సుషుప్తిలో ఉన్నప్పుడే సుఖం పొందగలరు. హఠయోగికి జ్ఞానయోగికి తేడా ఏమిటి అంటే, జ్ఞానయోగికి అజ్ఞానం యొక్క ఆవరణము విక్షేపం అనే 2 అంశాలు తొలగిపోతాయి. ఆత్మతత్వం గోచరిస్తుంది. హఠయోగికి అజ్ఞానం పోదు. అంటే జ్ఞానయోగికి ఏమో మరి అజ్ఞానం అనేది తొలగిపోతుంది, జ్ఞానం పట్టుకుంటారు. కానీ ఈ హఠయోగికి ఇంకా అజ్ఞానం అనేది పోదు అన్నారు. హఠయోగికి వచ్చే సుషుప్తికి సమాధికి తేడా ఏమిటి అంటే, సుషుప్తిలో మనసు తమోగుణ రూపంగా పరిణమిస్తుంది. అది మూఢావస్థ. సమాధి స్థితిలో మనసు ప్రకాశించిన అజ్ఞానంతో అది మేఘాలు కమ్మిన సూర్యుడిలా ఉంటుంది. అదే జ్ఞానయోగికి నిర్మలాకాశంలోని సూర్యునిలా మనసు ప్రకాశిస్తుంది అని దత్తాత్రేయుడు పరశురాముడికి జ్ఞాన భేదాలు మోక్ష సాధనల గురించి వివరించాడు. అంటే సుషిప్త అవస్థనే ఎవరికైనా కూడా ప్రశాంతతనిస్తుంది, హాయినిస్తుంది. కానీ దాన్ని పొందడానికే రకరకాల ప్రయత్నాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. కానీ జ్ఞానికి ఎప్పుడు కూడా ఆ సుషుప్త అవస్థ కూడా తమో గుణంగా పరిణమించదు. కానీ హఠయోగికి మాత్రం అది అంటే సుషుప్తిలో సమాధి స్థితిలో ప్రకాశించినా కూడా, మనసు ప్రకాశించినా కూడా గుర్తించడు. అజ్ఞానంతో ఒక సూర్యుని మేఘాలు కమ్మితే సూర్యుడు ఎలా కనబడాడో మన లోపలున్న చైతన్యం కూడా కనిపించదు. అదే జ్ఞానయోగికి నిర్మలాకాశంలో సూర్యుడు ఎలా కనిపిస్తాడో మన లోపలున్న చైతన్యము జ్ఞానికి ఆ విధంగా కనిపిస్తుంది అని 2 విధాల తేడాల గురించి వివరిస్తాడన్నట్టు చెప్పి ఈ 19వ అధ్యాయాన్ని పూర్తి చేశాను.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పుష్పానికి, గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా వేల వేల. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడతారు?